సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్ తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగనుంది. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని ఏఐటీయూసీకి మద్దతివ్వాలని నిర్ణయించింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో 14,985 మంది, భూపాలపల్లిలో 5,410 మంది కార్మికులు ఉన్నారు. డీటెయిల్స్ భూపాలపల్లి నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ. యశోద, సింగరేణి గుర్తింపు సంఘం సంబంధించిన ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సింగరేణి కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం సింగరేణికి సంబంధించి 11 ఏరియాలలో ఎన్నికలు జరుగుతుంటే అందులో భూపాలపల్లికి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల వరకే కార్మికులంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం పూట ఎక్కువ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకడేమో ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళే కార్మికులు ఓటు వేసి షిఫ్ట్కి వెళ్తారు. రెండోది నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఉదయం బయటకు వస్తారు. కాబట్టి ఉదయం పోలింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 తర్వాత మళ్ళీ ఎక్కువ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం భూపాలపల్లికి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాల దగ్గర 5,410 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సంబంధించి కూడా చూస్తే 9 చోట్ల ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంక్లైన్ గని దగ్గర సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం దగ్గర ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 596 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇదే ఫస్ట్ ఇంక్లైన్కి సంబంధించి సర్వే విభాగం దగ్గర ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 671 మంది ఉన్నారు. ఫిఫ్త్ ఇంక్లైన్ గని దగ్గర పిఏఓ కార్యాలయం దగ్గర ఒకటి, అదే పక్కనే ఉన్నటువంటి సంక్షేమాధికారి కార్యాలయం దగ్గర 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక దాంట్లో 680 మంది, మరో దాంట్లో 691 మంది ఓటు వేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే 5,410 మంది కార్మికులకు సంబంధించినటువంటి ఓటర్లు అయితే ఉన్నారో అందులో 136 మంది మహిళా ఓటర్లు కూడా ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇక 8వ ఇంక్లైన్ ఓసీపీ దగ్గర సైట్ కార్యాలయం దగ్గర పోలింగ్ కేంద్రంలో 582 మంది ఓటర్లు ఉన్నారు. 8వ గని క్యాంటీన్ హాల్ దగ్గర 650 మంది ఓటు వేసుకేందుకు అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. మైన్స్ రెస్క్యూ స్టేషన్ డైనింగ్ దగ్గర 572 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. ఓటీసీకి సంబంధించి ఓసీపీ 2 దగ్గర సైట్ ఆఫీస్ దగ్గర 256, ఈ ఒక్క పోలింగ్ కేంద్రం దగ్గరనే తక్కువ ఓటర్లు ఉన్నారు. 256 మంది ఓటును తన వినియోగించుకున్నారు. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే సింగరేణిలో 6 దఫాలుగా ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయి. ఇది 7వసారి గుర్తింపుకు సంఘం సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 6 వాటిలలో ఏఐటీయూసీ 3 సార్లు గుర్తింపు హోదా దక్కించుకుంది. 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించింది. మిగతా కార్మిక సంఘాలు అంటే ఈ 11 ఏరియాలలో జరిగే దాంట్లో అక్కడ ఓటింగ్ వచ్చినటువంటి దాంతో కేవలం మిగతా సంఘాలు ఆ ఏరియాకు ప్రాతినిధ్య సంఘాలుగా పనిచేస్తాయి. భూపాలపల్లి ఏరియాకు సంబంధించి కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలలో 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు ఐఎన్టీయూసీ, ఒక్కసారి టీబీజీకేఎస్ ప్రాంతీయ ఏరియా గుర్తింపు సంఘంగా ఎన్నిక గెలుపొందాయి.
ఇప్పుడు 7వసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కార్మిక శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్గా ఉన్న శ్రీనివాసులు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినట్టు కనుక మనం సింగరేణి చూస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని సంఘాలు కూడా తీసుకున్నాయని చెప్పొచ్చు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలుగా ఉంటాయి కాబట్టి ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ కావచ్చు, అదేవిధంగా సిపిఐకు ఏఐటీయూసీ, సిపిఎంకు సిఐటియు, ఇట్లా బీఆర్ఎస్కు సంబంధించి కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి సంఘం వాళ్ళ అనుబంధ సంఘాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి పార్టీల ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా చోట్ల కనిపించింది. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలను ఈసారి ఎక్కువగా ప్రస్తావించారు. మేనిఫెస్టోలను కూడా విడుదల చేశారు. ఒకవేళ తమ సంఘం గెలిస్తే కార్మికులకు ఎలాంటి సమస్యలు పరిష్కారం చేస్తాం, ఎలా వాళ్ళకు అండగా ఉంటాం అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఇది రహస్య బ్యాలెట్ ప్రకారం జరుగుతుంది. బ్యాలెట్కి సంబంధించిన దాని మీదనే ఆ గుర్తింపు సంఘానికి ఓటర్లు తమ ఓటు వేసి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న సింగరేణి కార్మికులకు సంబంధించి 5410 మంది భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నారు. వీళ్ళు మొత్తం 9 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఉదయం 8 గంటల వరకు చూస్తే 17% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మికులంతా కూడా వస్తున్నారు. ఉదయం 9-10 గంటల వరకు ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. 10 తర్వాత కొంత మందకొడిగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మంది ఓటర్లు ఆ సమయంలో వస్తారనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా మళ్ళీ షిఫ్ట్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, తర్వాత ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా బయటికి వస్తారు ఆ సమయంలోనే. అప్పుడు మళ్ళీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ మంది కార్మికులు వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తారో ఓటర్లు వాళ్ళకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు కార్డు తీసుకొచ్చిన వాళ్ళకు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు పోలీసు శాఖకు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 23 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇవంతా కూడా 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. 5 తర్వాత నుంచి 7 గంటల లోపులో 7 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి 5 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సీల్ చేసిన తర్వాత ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. 7 గంటల నుంచి 2 రౌండ్లలోనే ఫలితాలు వస్తాయి. అయితే 7 గంటల నుంచి ఆయా బాక్సులలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లంతా కూడా బయటికి తీసి 2 టేబుల్స్లలో కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం వాటిని అన్నింటినీ కూడా కట్టలుగా కడతారు. 2 రౌండ్లలో జరుగుతుంది. మొత్తం అర్ధరాత్రి 12 నుంచి 1 గంట సమయంలో మొత్తం ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి సింగరేణికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర కావచ్చు, ఈ భూపాలపల్లి ఏరియాలో కావచ్చు ఒక సందడి వాతావరణం ఉంది. చాలా రోజులుగా సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల మీద ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద రకరకాలుగా జరగడం, తర్వాత కోర్టు దాకా వెళ్ళడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరిగిన నేపథ్యంలో 7వసారి జరుగుతున్నటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా త్వరలోనే రానున్నాయి. దీంతో సింగరేణి కార్మికులు ఏ పార్టీ అనుబంధం ఉన్నటువంటి సంఘం వైపు ఉంటారు, ఎలాంటి ఫలితం వాళ్ళు ఇవ్వబోతున్నారు, దీని ఇంపాక్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. సింగరేణి కార్మికుల కుటుంబాలకు సంబంధించి చూస్తే 39,000 పైగా ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలు కావచ్చు అవన్నీ కూడా చూస్తే 11 నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాల మీద కూడా వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 10 నియోజకవర్గాలు అంటే 9 చోట్ల కాంగ్రెస్, ఒక చోట సిపిఐ, ఇంకొక చోట బీఆర్ఎస్ గెలుపొందారు ఎమ్మెల్యేలుగా. దీంతో ఐఎన్టీయూసీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ఏఐటీసీకి సంబంధించి కూడా కార్మికుల పక్షపాతంగా ఉంటాం, కార్మికులకు సంబంధించినటువంటి సంఘంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం పోరాడదాం, తమను గెలిపించాలని ఇలా రకరకాలుగా 13 సంఘాలుగా పోటీ చేస్తున్న 3-4 సంఘాల మధ్యనే చాలా గట్టి పోటీ కనిపిస్తుంది. ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. 5 తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నిటి కూడా సీల్ చేసి
కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు యశోద. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. అయితే ఫస్ట్ ఇంక్లైన్ గని దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర మాత్రం ఉదయం కొంత ఘర్షణ జరిగింది. ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ వర్గాల మధ్య వాళ్ళ తోపులాట జరిగింది, కొంత వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు, నినాదాలతో డోరెత్తించారు. అక్కడ పోలీసులు చేరుకొని రెండు వర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. ఇది మినహా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. యశోద.